స్వాతి నక్షత్రము. ఇది రాహుగ్రహ నక్షత్రము. అధిదేవత వాయువు. దేవగణ నక్షత్రము అంత్యనాడి మహిషియోని. నియంత్రణ వృక్షము మద్ది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి మేధావులుగా, అధికారులుగా, సైంటిస్టులుగా రాణిస్తారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి చరిత్రలో శాశ్వత స్థానం పొందుతారు. ఆకస్మిక రాజకీయ జీవితం ఏర్పడుతుంది. విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి క్రమక్రమంగా వృద్ధి చెందుతారు. సౌందర్యం కంటే జీవితాన్ని, సాహిత్యాన్ని ఆరాధిస్తారు. సినిమా రంగంలో సంచలనాలను నమోదు చేస్తారు. కళారంగంలో ప్రవేశం, రాణింపు ఉంటుంది. కొన్ని విషయాలకు వీరే ప్రామాణికం, మార్గదర్శకత్వం అవుతారు. గుప్తమైన ధనం కలిగి ఉంటారు. నమ్మిన వాళ్ల దగ్గర అబద్ధాలు చెప్పరు. వస్త్రధారణ పట్ల, అలంకరణ పట్ల విశేషమైన ఆసక్తి ఉంటుంది. వీరు సెలక్షన్ చేసిన వస్త్ర సామగ్రి అందరికీ నచ్చుతుంది. సామాజిక స్పృహ కలిగి ఉంటారు. అంతర్గత, బహిర్గత శత్రువులు ఉంటారు. నిందలు, ఆరోపణలు వస్తాయి. వాటిల్లో ఏమాత్రం నిజం ఉండదు. సామాజిక వర్గ విచక్షణకు లోనవుతారు. ఇతరుల అసూయ, ద్వేషాలు మనోవేదనకు కారణమవుతాయి. సేవ చేసి మాటలు పడతారు. ఒకవైపు వాదనలు విని నిర్ణయం చేసుకునడం వీళ్ల లక్షణం. ఇది నష్టానికి దారితీస్తుంది. వాళ్లకు తెలియకుండానే చాలామంది దూరమవుతారు. ఆర్థిక పురోగతి సాధించడానికి సమాజం అభిప్రాయం పట్టించుకోరు. ధనం ఖర్చు చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. దాతృత్వాన్ని ప్రోత్సహిస్తారు, కానీ దానం చేయరు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు బాగుండవు. అయితే స్వయం అభివృద్ధికి నష్టం లేదు. ప్రపంచంలో అనేక దేశాలు చూస్తారు. విదేశీ ధనం ఆర్జిస్తారు. శని మహర్దశ, బుధ మహర్దశ యోగిస్తుంది.